ఈయన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయి. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కూటమిగా బీజేపీకి మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి టీడీపీని ఓడించండి, జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించి కాంగ్రెస్ పార్టీకి హస్తం కొట్టుకుని ఓటు వేయాలని చెప్పేసి అందరినీ సౌజన్యంగా కోరుకుంటా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల నామాలు చేస్తుంది ఫస్ట్ రైతులకు, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా ఉంది, తర్వాత మహిళలకు నెలకి 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు మహిళా అకౌంట్లో నేరుగా వేస్తారు. పెన్షన్ వచ్చేసి ముస్లింలకి ఎంతమంది ఉన్నారని 2 ఉన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. వికలాంగులకంటే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంది. గ్యాస్ 5,000 ఇస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా శర్మిలమ్మ గారు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయమని చెప్పేసి ఒక ఎన్సర్ నంద్యాల పార్లమెంట్ లో మన తరఫున మన జలాన్ని ఇప్పడానికి మన సమస్యలు పోరాటం చేయడానికి నరసింహ యాదవ్ గారిని మన ముందుకు పంపించడం జరిగింది. కాబట్టి ఎంపీగా నరసింహ యాదవ్ ను మీరు గెలిపించాలని, అదేవిధంగా ఎమ్మెల్యేగా డోన్ నియోజకవర్గానికి సామాన్యుడైనటువంటి నన్ను ఎమ్మెల్యేగా సెలెక్ట్ చేసి మీ ముందుకు పంపించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించండి. నేను కూడా కాలేజీలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు